ప్రవీణ్ డెక్టప్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ ఇన్ఫినిక్స్ మొబైల్ వాళ్ళ ఇండియన్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుని ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మేడ్ టు బి సీన్, దట్స్ హాట్, యూనిక్ కెమెరా మోడ్ అనేసి అయితే ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే చేసి ఇక్కడ మెయిన్ అనేది 6 మిల్లీ యాంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. కొత్త కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. హైలైట్లో చూసుకుంటే మిరర్ డెన్సిటీ 6400 ప్రాసెసర్, 120 రిఫ్రెష్ రేట్, 6.75 ఇంచెస్ డిస్ప్లే, IP64 రేటింగ్, 4 కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ కిందకి వచ్చేస్తే యూనిక్ కెమెరా మోడల్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ బాగుంది, డిఫరెంట్ కెమెరా మోడల్తో పాటు కూడా వస్తుంది. ఇది అన్ని 5G నెట్వర్క్స్ అవన్నిటితో పాటు కూడా కంపాటబుల్ ఉంది. 6000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ అండ్ గేమ్కి బాగానే ఉంటుంది. మాలియా G57 జీబీతో పాటు కూడా వస్తుంది. 6 నానోమీటర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ ఏఐ వస్తుందన్నమాట. కొంచెం యూనిక్గా కొన్ని స్టడీగా ఉంది. అండ్ ఏఐ సర్కిల్ సర్చ్ ఫీచర్, ఏఐ రేజర్ ఎక్స్టెండర్, అవన్నీ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఇంక్లూడెడ్ అయి ఉన్నాయి. సో కెమెరా కూడా బాగానే 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 6.75 ఇంచెస్ హెచ్డి+, 120 రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో పాటు వస్తుంది. క్లీన్ అండ్ స్మూత్గా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. XOS 15 వస్తుంది బేస్డ్ ఆన్ Android 15 అనమాట. బాగుంది. ఈ ఫీచర్స్ అన్నీ కూడా బాగానే అనిపించినాయి. అండ్ ఇక్కడ ప్రైస్ స్పెసిఫికేషన్స్ అంతా చూసుకోవడం మాత్రం, ప్రైస్ చూసుకోవడం మాత్రం ఇన్ఫినిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవడం మాత్రం 9300కి వస్తుంది. 9300కి వస్తుంది. అండ్ ప్రస్తుతంగా నేను రికార్డింగ్ చేసినాక అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో బై ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే నేను చెక్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిందనమాట. సో ఫ్లిప్కార్ట్లోనేమో కమింగ్ సూన్ అనేసి అయితే లిస్టింగ్ పడ్డది. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోమంటే ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఆఫర్స్, మీకు నచ్చిన ఆఫర్స్ అప్లై చేసుకొని ఇంకొంచెం డిస్కౌంట్ పొంది పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ చూసేసారు. అండ్ నా ఒపీనియన్లో పోయి నేనైతే ఒకటే మాట చెప్తాను, ఏంటంటే స్మార్ట్ ఫోన్ బాగుంది పోయి పర్చేస్ చేసేటప్పుడు మాత్రం నేను ఒకటే మాట చెప్తున్నాను, ఆఫర్స్ అప్లై చేయండి. లోకల్ షాప్స్లో గిట్లా ఆఫ్లైన్లో దొరుకుతాయి ఇట్లా. ఒకటే ఒక మాట చెప్తాను, బార్గెన్ చేయండి, తక్కువకి వచ్చేటట్టు చూసుకోండి. సో ఇది చిన్న అడ్వైస్ అనమాట. ఫీచర్స్ వైజ్ బాగుంది. హార్డ్వేర్ పరంగా కూడా చూసుకున్నా సరే మంచి స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందంటే ఇట్లా లైక్ చేయండి, వీడియో యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ అయితే చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. కమింగ్ స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో ఇంతకుముందు చెప్పినట్టు 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ 199 గ్రామ్స్ వెయిట్, మిరర్ డెన్సిటీ 600 ప్రాసెసర్, eMMC 5.1తో పాటు స్టోరేజ్ వస్తుంది. LPDDR 4x ర్యామ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. స్మార్ట్ ఫోన్కి 199 అంటే 200 గ్రామ్స్ వెయిట్ అనుకోవచ్చు. సో అది ఒకటి ఉంది వెయిట్ది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం 2 ఆర్మ్ కార్టెక్స్ A76 కోర్స్ 2.5 GHz మీద, మిగతా A55 కోర్స్ వస్తున్నాయి 2.0 GHz మీద. మాలియా G57 జీబీతో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. 5 మెగాపిక్సెల్ ఏమో సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ ఉంది, కానీ నేను సెకండరీ కెమెరా ఉండాలి నార్మలే అనుకోండి. 2K దాకా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 30 FPS రికార్డింగ్స్ వస్తున్నాయి ఫ్రంట్ అండ్ రికార్డ్ నుంచి కూడా. సో 720p 1080p మంచి రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 TB దాకా SD కార్డ్ పెట్టుకోవచ్చు. AMC స్టోరేజ్, LPDDR 4x ర్యామ్తో పాటు కూడా వస్తుంది. యూనిక్నెస్ అదే. అండ్ 6.71 ఇంచెస్ డిస్ప్లే, హెచ్డి+ వస్తుంది. 720 600. సో ఓకే, పర్లేదు. 120 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. LCD డిస్ప్లే అన్నమాట అవి. సో మేనేజ్ చేసుకోవచ్చు ఈ ప్రైస్ కేటగిరీకి. నెక్స్ట్ చూసుకుంటే ఆడియో DTS సౌండ్ వస్తుంది. వైడ్ వన్ L1 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. 6000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, 18 వాట్స్ ఛార్జర్ ఉంది బై. నయం అనుకోవచ్చు, కానీ 6000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ కాబట్టి క్లోజ్ త్రూ 2 అవర్స్ దాకా కూడా ఛార్జింగ్ టైం పడుతుంది, కానీ ఈజీగా 1.5 డే ఈజీగా వచ్చేస్తుంది. 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. 2 నానో సిమ్లు, ఒక మైక్రో SD కార్డ్ అంటే 3 కార్డ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. సో 2 సిమ్ కార్డులో ఒక SD కార్డ్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. బ్లూటూత్ వర్జన్ 5.4, డ్యూయల్ బ్యాండ్ వైఫై అండ్ 3.1 జాక్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ G సెన్సార్, ఈ కంపోజ్, జైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ అన్నమాట. మోటార్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. అండ్ IP64 రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ XOS 15.1 Android 15 వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన మెన్షన్ అయితే చేయలేరు, అప్గ్రేడేషన్ ఎక్కడ దాకా ఉంటుందని. హైలైటెడ్ ఇక్కడ కూడా ఏం మెన్షన్ చేయలేరు.
అది కొంచెం అప్డేట్ వచ్చినాక సపరేట్గా మీకు పాయింట్ అవుట్ చేస్తాను. సో బాక్స్లో చూసుకుంటే మీకు కేసెస్ అవన్నీ కూడా వస్తాయి. పైన మీకు స్మార్ట్ ఫోన్కి ఇక్కడ పైన ఉంటుంది కదా, ఇక్కడ పైన టాప్లా యూ షేప్ నాచ్ వస్తుంది. అండ్ పైన స్పీకర్స్ కూడా వస్తున్నాయి. కింద ఛార్జింగ్ పోర్ట్, మైక్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట ఈ ప్రైస్ కేటగిరీ. కానీ ఈ ప్రైస్ కేటగిరీలో చాలా కాంపిటీషన్ అవుతుంది. సో ఒకవేళ ఇట్లా ఇన్ఫినిక్స్ వాళ్ళ ఫోన్స్ మీకు నచ్చుతాయి, లేదు అంటే మాత్రం బాగుందన్న ఇన్ఫినిక్స్ బాగా నచ్చుతాయి అంటే ఇట్లా తీసుకోవచ్చు. ఫీచర్స్ వైజ్, స్పెసిఫికేషన్స్ వైజ్ చాలా బాగుంది. కుదిరితే కింద ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫైనల్ నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండే ట్రై చేస్తాను. ఇప్పుడు అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.